ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 7 మాటలలో చివరి మాటను ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం కనుక మనం చూసినట్లయితే 7వ మాటను మనం గమనించవచ్చు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. యేసు ప్రభువారు మరణానికి ముందు నెరవేర్చవలసిన చివరి ప్రవచనం ఈ మాటతో నెరవేరింది. ఆ ప్రవచనం ఏంటి అని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనంలో ఆ ప్రవచనాన్ని మనం గమనించవచ్చు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే ఈ ప్రవచనం కూడా నెరవేరింది. గొప్ప సంతృప్తితో తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ఆయన ప్రాణమును ఎవ్వరూ తీయలేదు, ఆయనే అప్పగించారు. ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్తను ప్రకటిస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటూ ప్రారంభించి చివరిగా ఆత్మను అప్పగించుచున్నాను అంటూ ముగించారు. దీని ద్వారా ఆయన ఆత్మకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం గమనించాలి. జీవింపచేసేది ఆత్మ మాత్రమే, శరీరం ప్రయోజనం లేనిది. కానీ మనమైతే ప్రయోజనం లేని దానికోసం ప్రాకులాడుతున్నాం. నిత్యం జీవింపచేసే ఆత్మ గురించి ఆలోచన కానీ అవగాహన కానీ లేకుండా బ్రతికేస్తున్నాం. మట్టిలో నుండి తీయబడిన శరీరం తిరిగి మట్టిలో కలిసిపోవాల్సిందే. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం కదా. మన శరీరమును దేవుని కోసం పరిశుద్ధముగా కాపాడుకోలేనప్పుడు ఎంత మాత్రం మన ఆత్మను దేవునికి అప్పగించుకోలేం. యేసు ప్రభువారు తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగారు కాబట్టే తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలిగారు. ఈ మాట పలికినప్పుడు సృష్టిలో కొన్ని అద్భుతాలు జరిగాయి. దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగింది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉండవలసిన తెర ఇక అవసరం లేదు. దేవుని మరణం ద్వారా నేరుగా అతి పరిశుద్ధ స్థలానికి చేరొచ్చు అని ఇది సూచనగా ఉంది. సృష్టి అంతా శోకసంద్రంలో మునిగి విలవిలలాడింది. సూర్యుడు చీకటయ్యాడు. భూమి తట్టుకోలేక తన మౌనాన్ని వీడి నోరు తెరిచింది. మనలో ఉన్న మరణ భయాన్ని తొలగించడానికే ఆయన ఆత్మను అప్పగించాడు. చివరి వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడిగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. అదేవిధంగా మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. కొట్టిన వారికి తన వీపును అప్పగించాడు. ఉమ్మివేసిన వారికి తన ముఖాన్ని అప్పగించాడు. తనను ఆశ్రయించిన దొంగకు పరదేశిని అప్పగించాడు. ఇప్పుడు తండ్రి చేతికి ఆత్మను అప్పగించారు. సిలువలో పలికిన మొదటి మాటలో తండ్రి అని పిలిచినట్లు చివరి మాటలో కూడా తండ్రి అని పిలవటం మనం గమనించవచ్చు. దీని ద్వారా తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం మనకెంతో స్పష్టంగా కనిపిస్తుంది కదా. మనము కూడా ఆయనను అంగీకరించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా అధికారం సంపాదించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.